హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. మామూలుగా కదిలే ప్రభుత్వం కాదిది, అందుకే తీవ్ర నిరసనలకు సిద్ధం. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. ఉద్యోగుల సమస్యలపై సాధారణ నిరసనల్లో స్పందించే ప్రభుత్వం కాదిది, అందుకే ఆందోళన తీవ్రం చేయాలని నిర్ణయించాం. ఏప్రిల్ నుంచి ప్రభుత్వంపై పోరు సాగించబోతున్నాం అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 12,000 కోట్లు దాటిపోయాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చాం. ఉద్యోగుల జీతభత్యాలకు చట్టబద్ధత కల్పించాలన్న మా డిమాండ్కు 1.13 లక్షల మంది మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో సగటున ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం 2.25 లక్షల నుంచి 3.5 లక్షల వరకు బాకీ ఉంది. డిఏ బకాయిలు 2 విడతలున్నాయి. 8,009 హెడ్ ఆఫ్ కౌంట్లో 2021 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి సుమారుగా 11,000 కోట్లు జమ చేశారు. అది ఈ ఆర్థిక సంవత్సరానికి 13,000 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఈ సొమ్మును బుక్ అడ్జస్ట్మెంట్ గా పేపర్ మీద చూపిస్తుంది తప్ప వాస్తవంగా ఆ ఖాతాలు లేదు. దీనివల్లే ఉద్యోగులకు జీపీఎఫ్ చెల్లింపులు చేయడం లేదు. ఈ అంశాలన్నిటిపై ఎవరు నిరసనలు చేసినా స్వాగతిస్తాం. కాకపోతే తీవ్రత లేని వాటితో ఉపయోగం లేదు. కాబట్టి వాటిలో పాల్గొనకుండా ఏప్రిల్ నుంచి ఉద్యమానికి సిద్ధమవుతున్నాం అని తెలిపారు. అవసరమైతే సమ్మె నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రఘుబాబు, శ్రీనివాస్ కుమార్ జవహర్ పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, మామూలుగా కదిలే ప్రభుత్వం కాదిది, అందుకే తీవ్ర నిరసనలకు సిద్ధం అంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ గారు చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.